मरकजी वजीर जी किशन रेड्डी ने रामागुंडम नेवल LFR प्रोजेक्ट के बारे में झूठ फैलाने पर BRS पार्टी पर इल्ज़ाम लगाया। आज सुबह हैदराबाद में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि रंगारेड्डी जिले के रामागुंडम में बनने वाले नेवल लो फ्रिक्वेंसी रेडार कम्युनिकेशन सिस्टम का वजीर दिफा राजनाथ सिंह के जरिए संग बुनियाद रखना रियासत की इज्जत में इजाफा करेगा। उन्होंने कहा कि ये मंसूबा दिफाई बहरी जहाज़ों और आबदोजों के लिए इंतहाई मुफीद होगा। वज़ीर मौसूफ ने बताया कि इस मंसूबे को 2010 से मुख्तलिफ मराहल में मंजूरी मिली है और रियासत के जंगलात और साइंस के महकमों ने 2090 एकड़ ज़मीन इस प्रोजेक्ट के लिए मख्तस की है। उन्होंने कहा कि BRS ने इख्तिदार में रहते हुए उसे मंजूरी दी और अब मुखालिफाना रवैये के साथ बात करना पार्टी की दिवालियापन की अलामत है। ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం, పూడూరు మండలం దామగుండంలో నేవల్ బేస్ ఏర్పాటు ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన జరగనున్నది। ఇప్పటివరకు మన దేశంలో ఈ రకమైనటువంటి వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ దేశంలో తిరువనవేలి తమిళనాడులో ఒకటే ఉన్నది। ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి షిప్స్ కానీ సబ్మరైన్స్ కానీ కమ్యూనికేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు। అక్కడ దామగుండం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తుంది। దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణంగా ఉండబోయేటువంటి ప్రాజెక్టు। ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు పైన కొంతమంది రాజకీయాలు చేయడము, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం బాధ్యతారహితంగా వ్యవహరించడము, రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడము టిఆర్ఎస్ యొక్క దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది। మీరు అధికారంలో ఉన్నప్పుడు జీవోలు తీస్తారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఏ రకంగా మాట్లాడతారో ఇదొక తాజా ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। టిఆర్ఎస్ పార్టీకి దేశ భద్రత విషయంలో, దేశ రక్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది। దేశం విషయంలో, తెలంగాణ విషయంలో, తెలంగాణ ఉద్యమకారుల విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసింది। దేశ భద్రతను అర్థం చేసుకొని దేశ రక్షణకు అవసరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో ఎవరు